జనరల్ ఎస్ఏ ఇప్పుడు యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కానీ మనకు ఒక అతి ముఖ్యమైన పేపరు జనరల్ ఎస్ఏ అండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 6 పేపర్లో అతి ముఖ్యమైన ప్రధాన పేపర్ మొట్టమొదటి పేపరు జనరల్ ఎస్ఏ. ఏపీపీఎస్సీలో 5 పేపర్లో ఇది ఒకటి. అదేవిధంగా మనకి 7 స్కోరింగ్ పేపర్లు ఉంటే యూపీఎస్సీలో అతి ముఖ్యమైన పేపరు జనరల్ ఎస్ఏ. ఇప్పుడు నేను చర్చించే విషయం ఏంటంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ వాట్ ఈజ్ జనరల్ ఎస్ఏ. అసలు జనరల్ ఎస్ఏ ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది నేను చెప్తాను. మీకు ఫస్టే మీకు క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే మీరు జనరల్ ఎస్ఏ అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకున్న తర్వాత మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ తెలుసుకున్న తర్వాత ఈ జనరల్ ఎస్ఏకి ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది నేను చెప్తాను. నేను ఒక విషయం చెప్తున్నానండి. నో నీడ్, అబ్జల్యూట్లీ నో నీడ్ ఆఫ్ ప్రిపరేషన్ స్పెషల్లీ ఫర్ ది జనరల్ ఎస్ఏ. అబ్జల్యూట్లీ నో నీడ్ ఆఫ్ ప్రిపరేషన్ స్పెషల్లీ ఫర్ ది జనరల్ ఎస్ఏ. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ జనరల్ ఎస్ఏ. మీరు తప్పనిసరిగా జనరల్ ఎస్ఏ అంటే ఏంటో తెలుసుకుని దానికి అనుకూలంగా మీ మెయిన్స్ ప్రిపరేషన్ మాడిఫై చేసుకుంటే దీని జనరల్ ఎస్ఏ ప్రిపరేషన్ స్పెషల్గా అవసరం లేదు. నేను చెప్పింది మళ్ళీ ఒకసారి జస్ట్ ఐ విల్ రిపీట్ ఇట్. మీరు జనరల్ ఎస్ఏ అంటే ఏంటో తెలుసుకుని మీరు చేసే మెయిన్స్ జిఎస్ పేపర్లో కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే జనరల్ ఎస్ఏ అనుకూలంగా దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ స్పెషల్ ప్రిపరేషన్ ఫర్ ది జనరల్ ఎస్ఏ. సాధారణ వ్యాసానికి స్పెషల్గా ప్రిపరేషన్ అవసరం లేదు అదనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే జనరల్ ఎస్ఏ అంటే ఏంటో తెలుసుకున్నాం. చూడండి, జనరల్ ఎస్ఏ సాధారణ వ్యాసము అనే 2 పదాలు ఒకటి ఉన్నాయండి. 2 పదాలు. ఇది 1వ పదం. చూడండి, జనరల్గా ఇది 1వ పదం, ఇది 2వ పదం. దిస్ 1 వర్డ్, సెకండ్ వర్డ్. ద ఫస్ట్ వర్డ్ ఏంటంటే గ్రామటికల్లీ వ్యాకరణ పరంగా చూసుకుంటే దిస్ ఈజ్ వాట్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఇది చాలా గమనించాలండి. మనకున్నది ఎస్ఏ పేపర్ కాదు, జనరల్ ఎస్ఏ పేపర్. మీరు ఎస్ఏ పేపర్ అని పిలవకండి, ఇది జనరల్ ఎస్ఏ అనే పిలవాలి. ఓకే, ఇది ఫస్ట్ ఏంటంటే వ్యాకరణ పరంగా దిస్ ఈజ్ యాడ్జెక్టివ్. తెలుగులో మనం విశేషణం అని పిలుస్తాం. అవునండి, ఇది నౌన్ ఫామ్, నామవాచకము ఆర్ నౌన్. మనకి నామవాచకం. విశేషణం గ్రామటికల్గా వ్యాకరణ పరంగా విశేషణం అనేది నామవాచకాన్ని కానీ క్రియాపదాన్ని కానీ వివరిస్తుంది. అంటే ఈ జనరల్ ఎస్ఏ అంటే ఏంటి అనేది ఈ విశేషణం చెబుతుంది. అర్థమైందండి? దిస్ అకార్డింగ్ టు గ్రామర్ దిస్ యాడ్జెక్టివ్ రోల్ ఈజ్ టు డిస్క్రైబ్ ది నౌన్ ఆర్ దిస్ నౌన్ ఫామ్. ఓకేనండి, ఇది యాక్ట్ ఏదైనా యాక్టివిటీస్ కానీ ఇది ఫస్ట్ వెర్బ్ కానీ దిస్ నౌన్ ఫామ్ అని కానీ డిస్క్రైబ్ చేస్తుంది యాడ్జెక్టివ్ అనేది. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ జనరల్ అనేది ఎస్ఏ ఎలా ఉండాలో చెప్తుంది, దాని గుణం ఎలా ఉండాలో చెప్తుంది. ఇప్పుడు రండి, ఇప్పుడు జనరల్ అంటే మీనింగ్ ఏంటండి? సాధారణ. జనరల్గా చెప్పరా అంటాం. అంటే ఇన్ డీటెయిల్ అవసరం లేదు, డీటెయిల్డ్గా అవసరం లేదురా జనరల్గా చెప్పమని. అంటే నాట్ ఇన్ డీటెయిల్ అని ఇంగ్లీష్లో మనం చెప్పుకోవచ్చు. పర్టికులర్ అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ స్పెషలైజేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా సబ్జెక్ట్ పరంగా కాకుండా సాధారణంగా రాయండి అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ ది మీనింగ్. ఓకే, యాక్చువల్ ఇంగ్లీష్లో ఎందులోనైనా ఎస్ఏ అంటే ఏంటంటే ఏ షార్ట్ పీస్ ఆఫ్ రైటింగ్, షార్ట్ పీస్ ఆఫ్ ప్రోజ్ రైటింగ్ అండి. ప్రోజ్ రైటింగ్ ఇంతే మీనింగ్. సింపుల్గా చెప్పాలి, ఒక గద్య రూపంలో క్లుప్తంగా రాసేదాన్ని వ్యాసం అంటారు. గద్య రూపంలో క్లుప్తంగా రాసేదాన్ని వ్యాసం అంటారు. ఏ షార్ట్ పీస్ ఆఫ్ ప్రోజ్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ రైట్ అప్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఏ. ఇప్పుడు ఈ ఎస్ఏని మీరు ఏమడుగుతున్నారు? జనరల్గా రాయమని అడుగుతున్నాడు. దీనికి యాంటోనిమ్ ఇంకోటి చెప్పవచ్చు అనమాట. అదేంటంటే మీకు డిజర్టేషన్స్ ఉంటాయి, మీరు ప్రాజెక్ట్స్ రిపోర్ట్ ఇస్తారు, అవి డిజర్టేషన్స్. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తీసుకోండి, కృత్రిమ మేధ ఒక బీటెక్ క్యాండిడేట్ ఎంటెక్ క్యాండిడేట్ కానీ చేసేవాళ్ళకి ఇస్తే వాళ్ళు స్పెషలైజేషన్ అనమాట, ఆ పర్టికులర్ సబ్జెక్టే రాస్తారు. కానీ అదే వ్యాసం, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ మనకిస్తే జనరల్ ఎస్ఏ పరంగా
జనరల్ ఎస్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే కొంచెం చెప్పేసి అది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతికంగా, ఒక సైకలాజికల్లీ, ఫిలసాఫికల్లీ ఇలా ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తాం అంతే. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది ఇప్పుడు రండి, దిస్ ఇస్ వాట్ జనరల్ ఎస్సే. సింపుల్గా ఇంకా కన్సైజ్డ్గా క్లుప్తంగా చెప్పాలంటే మనకి ఇచ్చింది ఎస్సే కాదు, జనరల్ ఎస్సే, సాధారణ వ్యాసం, వ్యాసము కాదు. ఓకేనండి. సాధారణ వ్యాసం అంటే ఇది యాడ్జెక్టివ్, ఈ యాడ్జెక్టివ్ విశేషణం అనేది ఈ నామవాచకాన్ని వివరిస్తుంది మనకి. దీని అర్థం ఏంటంటే నాట్ ఇన్ డీటెయిల్డ్గా రాయొద్దు, సాధారణంగా రాయమని అడుగుతున్నాడు. అంటే షార్ట్ పీస్ ఆఫ్ ప్రోజ్ రైటింగ్, గద్య రూపంలో రాసేది. ఇప్పుడు రండి, ఇప్పుడు దీనికి స్పెషల్గా ప్రిపరేషన్ వద్దు అని నేను చెప్పేశాను. ఇది జనరల్ ఎస్సేకి. ఎందుకు ఒక్కసారి మీరు గమనించండి. గమనిస్తే మనకి తెలిసేది ఏంటంటేనండి, మనకి జిఎస్ పేపర్లు ఉంటాయి, మనకి జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. మీకు చెప్పాను ఏది గ్రూప్ 1 వస్తే, ఇప్పుడు గ్రూప్ 1లో తీస్తే 5 కానీ 6 పేపర్లు ఉంటాయి. ఏపీఎస్ అయితే ఇది 6 పేపర్లు ఉన్నాయి. అదేవిధంగా సివిల్స్ వస్తే మనకి 7 పేపర్లు ఉంటాయి. 7 పేపర్లో ఒకటి జనరల్ ఎస్సే పోతే మిగిలిన 2 ఆప్షన్లు పోతే మిగిలిన పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ 4 పేపర్లు ఉన్నాయి ఇక్కడ. ఓకేనండి. ఇప్పుడు ఈవెన్ ఎథిక్స్ పేపర్ కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మీకు జనరల్ స్టడీస్లో ఏముంటుందండి, ఎకానమీ, పాలిటీ, ఇంకా ఎథిక్స్ ఉంటుంది. ఇంకేముంటాయండి, ఇంటర్నేషనల్ రిలేషన్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, హిస్టరీ, అన్ని రకాలు మీకు ఇక్కడ ఉన్నాయా లేదా, జోగ్రఫీ, ఎన్విరాన్మెంట్తో కలిపి ఉన్నాయి. ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్లో ఈ పార్ట్లన్నీ చదివేటప్పుడు ఏదైతే చదువుతున్నారో అదే మీకు ఎస్సేకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, సమాచారం అందిస్తుంది. మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, సమాచారం అనేది జనరల్ ఎస్సే కావాల్సింది ఎక్కడి నుంచి వస్తుంది, రా మెటీరియల్ జనరల్స్ మిగిలిన జిఎస్ పేపర్లు చదివేటప్పుడు వచ్చేసింది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు జనరల్ ఎస్సే అంటే ఏంటి, జనరల్ ఎస్సే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నిర్మాణం ఎలా ఉంటుంది, భాష ఎలా ఉంటుంది, ఎలా రాయాలని నేర్చుకుంటే సరిపోతుంది. అంటే మీకేంటి జనరల్ ఎస్సే అంటే ఏంటో తెలుసుకుని దాన్ని ఎలా రాయాలో మీరు నేర్చుకోగలిగితే ఈ ఇన్ఫర్మేషన్తో మీరు జనరల్ ఎస్సే ఫిల్ చేసేస్తారు. ఓకే. ఇక్కడ ఇంకొక చిన్న విచిత్రం చెప్తాను. మీరు 2 ఫార్ములాలతో జనరల్ ఎస్సే రాసేయచ్చు ఇది జిఎస్ పేపర్ ప్రిపరేషన్తో. నెంబర్ 1 ఏంటంటే మీరు గమనించవలసింది, నెంబర్ 1 ఏంటంటేనండి, ఇదిగోండి ఫిల్ అనే ఒక ఫార్ములా నేను మీకు ఇస్తాను. ఫిల్ తర్వాత 360 degrees డైమెన్షన్ ఆర్ దృక్కోణం అనే 2వ ఫార్ములా మీకు ఇస్తాను. ఈ 2 ఫార్ములాలతో జిఎస్ ప్రిపరేషన్లో చదివే జనరల్గా మనం జిఎస్ ప్రిపరేషన్ ఎలాగో చేస్తాం, ఆ ప్రిపరేషన్తో జనరల్ ఎస్సే అయిపోతుంది. ఫిల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఫార్మాట్, నిర్మాణము, స్ట్రక్చర్. ఐ అంటే ఇన్ఫర్మేషన్, ఎల్ అంటే లాంగ్వేజ్, ఎల్ అంటే లాజిక్, హేతుబద్ధత. నిర్మాణము, సమాచారము, లాంగ్వేజ్, భాష, లాజిక్, హేతుబద్ధత. ఈ 4గిట్లకి 25% మార్కులు ఉంటాయి. అదండి ఇది. అంటే మనకి ఇన్ఫర్మేషన్ 25%. హేతుబద్ధంగా ఉండాలి, అటు చెప్పేస్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు. లాజికల్గా ఉండాలి మన ఆర్గ్యుమెంట్ అనేది. మీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చూడడానికి ఎస్సే. ఓకే. తర్వాత భాష అనేది కూడా ఇంపార్టెంట్, లింగ్విస్టిక్ స్కిల్స్. సో ఈ ఫార్ములా మీకు ఇస్తాను, ఇది నేను అన్నీ డెవలప్ చేస్తాం. తర్వాత 360 degrees డైమెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది నేర్చుకుంటే మీరు ఎస్సేని ఎక్స్పాండ్ చేయొచ్చు, తగ్గించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ 2 నేర్చుకుంటే మెయిన్స్ క్వశ్చన్స్ కూడా 200 words 150 words కూడా ఈజీయే. ఇదనమాట. ఇది గ్రూప్ 1 జనరల్ ఎస్సే కానీ ఈ యూపీఎస్సీ జనరల్ ఎస్సేకి సంబంధించింది. అంటే ఏంటి, జనరల్ ఎస్సే అంటే ఏంటో తెలుసుకుని దాన్ని ఎలా రాయాలో మీరు నేర్చుకోగలిగితే అబ్జల్యూట్లీ నో నీడ్ ఆఫ్ ప్రిపరేషన్. కానీ మనం కొన్ని టాపిక్స్ని ఎలా రాయాలో నేర్చుకోవాలి. తర్వాత ఎస్సే టెస్ట్ సిరీస్ లాంటివి అటెండ్ అయ్యి ఎలా రాయాలో మీకు నేర్చుకోవాలి. దీనికి సంబంధించిన కోర్సు June 18th నుంచి స్టార్ట్ అవుతుందండి. వీలైతే అటెండ్ కాండి. విష్ యూ గుడ్ లక్.